సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతకు కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సృష్టి అక్రమాలపై 5 రోజుల పాటు నమ్రతను గోపాల్పురం పోలీసులు ప్రశ్నించనున్నారు. సరోగసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపై ప్రశ్నించనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సృష్టి అక్రమాలపై 5 రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు ప్రశ్నించనున్నారు. సరోగసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపైన ప్రశ్నించనున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, డాక్టర్ నమ్రత ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఆమెను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. కస్టడీలోకి తీసుకుని ఆమెను విచారించబోతున్నారు. ప్రధానంగా ఈ డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి ఈ అంశంలో చాలా కీలక విషయాలు ఈ కస్టడీ విచారణలో వెల్లడయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కోర్టు ఆమెను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో గోపాలపురం పోలీసులు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, ఇందులో జరిగినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద నిగ్గు తేల్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సృష్టిలో చాలా అక్రమాలు కొనసాగాయి. మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా డాక్టర్ నమ్రత పాల్పడినట్టు ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. శిశువులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదొక అంశం అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సంతానం కోసం వచ్చేటటువంటి వారిని ఐవీఎఫ్ కాకుండా సరోగసి వైపు మళ్లించి పెద్ద మొత్తంలో డబ్బులు వారి వద్ద నుంచి కాజేసినటువంటి సందర్భాలు కూడా వెలుగు చూశాయి. మరోవైపు సరోగసిలో కూడాను చాలా వరకు అక్రమాలే చోటు చేసుకున్నాయి. సరోగసి చేయకపోయినా కూడా చేసినట్టు ఇటు భార్యాభర్తల దంపతులను నమ్మించేసి ఆ తర్వాత శిశువులను విక్రయించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటటువంటి క్రమంలో భాగంగా ఈరోజు కస్టడీలోకి తీసుకుని డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించబోతున్నారు. మరోవైపు నమ్రతకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడాను గోపాలపురం పోలీసులు చాలా కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా నమ్రత కూడాను అక్రమాలు చోటు చేసుకున్నట్టు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆమె కూడా అంగీకరించినట్టుగా ఇప్పటికీ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఈ సంతానం కోసం తన వద్దకు వచ్చేటటువంటి వారి వద్ద నుంచి కూడా ఐవీఎఫ్ కాకుండా సరోగసి వైపు మళ్లించి ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 35 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా తెలిసింది. అనంతరం వారికి సరోగసి ద్వారా పుట్టినటువంటి బిడ్డ కాకుండా వేరే వారికి సంబంధించినటువంటి శిశువును కూడా ఇటు దంపతులకు విక్రయించి వారిని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా రాజస్థాన్కి సంబంధించినటువంటి దంపతులను కూడా ఇదే తరహాలోనే మోసం చేసింది. వారు డిఎన్ఏకు సంబంధించినటువంటి పరీక్షలకు పట్టుబట్టడంతో తనకు సంబంధించినటువంటి తప్పు బయటపడుతుందనేటటువంటి ఉద్దేశంతో రాజస్థాన్ దంపతులకు చిక్కకుండా డాక్టర్ నమ్రత తప్పించుకొని తిరిగారు. మరోవైపు ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని రాజస్థాన్కు సంబంధించిన దంపతులకు టచ్లోకి రాకుండా తన కొడుకు చేత రాజస్థాన్ దంపతులను బెదిరించినట్టుగా ఇప్పటికే ఆమె పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధానంగా ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగినటువంటి అక్రమాలు, ఆ తర్వాత వీర్యం, అన్నం సేకరణ, ఈ సరోగసి అంశాల మీదనే ప్రధానంగా గోపాలపురం పోలీసులు ఫోకస్ చేయబోతున్నారు. శిశువుల క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఏఎన్ఎంలను హైర్ చేసుకుని ఏఎన్ఎంలతో సాన్నిధ్యంగా డాక్టర్ నమ్రత మెలుగుతూ గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి శిశువులను కూడా తీసుకొచ్చి సరోగసి కోసం వచ్చిన వారికి విక్రయించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో ఎవరు ఏ ఏఎన్ఎంలు టచ్లో ఉన్నారు, ఎంతమంది శిశువులను గిరిజన ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ఆ శిశువులను విక్రయించారనే అంశాల గురించి కూడా ఇప్పుడు నిగ్గు తేల్చాలి. ఏఎన్ఎంలు డాక్టర్ నమ్రతకు సహకరించినందుకు ఏఎన్ఎంలకు పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. కాబట్టి సో మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద ఎక్కడెక్కడ ఎంతమంది శిశువులను విక్రయించారన్న అంశాల గురించి లోతుగా ఇప్పుడు గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు విచారించనున్నారు. శశి, అయితే ఇందులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గాంధీ హాస్పిటల్కి సంబంధించి ఒక ల్యాబ్ టెక్నీషియన్ గానీ అలాగే మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. సో ఈ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ 5 రోజుల కస్టడీలో కూడా ఇంకా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందా? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగేటటువంటి అక్రమాలకు గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సదానందనం అనేటువంటి ఒక వైద్యుడు సహకారం అందించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈయన అనస్థెనియా డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో డాక్టర్ నమ్రత ఎప్పుడు సదానందం సహకారం కావాలో అప్పుడు వెంటనే సమాచారం అందించిన వెంటనే సదానందనం వచ్చి డాక్టర్ నమ్రతకు సహకరించేవాడు. సో ఈ అనస్థెనియా ఇవ్వడంతో పాటు ఇలా రకరకాలుగా సదానందం డాక్టర్ నమ్రతకు సహకరించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్ సదానందంతో పాటు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత ఇద్దరు ఆధ్వర్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి డాక్టర్ సదానందను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో పనిచేసేటటువంటి ల్యాబ్ టెక్నీషియన్తో పాటు మరో ఇతర సిబ్బందిని కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సో వీరందరినీ కూడా విచారించి అసలు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి పాత్ర ఎవరెవరిది ఉంది, ఎక్కడ అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు దర్యాప్తు చేయబోతున్నారు. ఇంతకుముందు మీరు అన్నట్టు మరికొంతమందికి సంబంధించినటువంటి పాత్ర కూడా
వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే ఇదంతా కొనసాగలేదు. విజయవాడ, విశాఖపట్నం, మరో 5 రాష్ట్రాల్లో కూడా ఆమె నెట్వర్క్లను ఏర్పాటు చేసుకుని, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక పెద్ద కుంభకోణంగా ఇటు గోపాలపురం పోలీసులు కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో సో ఈ మొత్తం లోతైన దర్యాప్తు కొనసాగిస్తే దీని వెనకాల ఉండేటటువంటి సూత్రధారులు, పాత్రధారులు అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా సో గోపాలపురం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే డాక్టర్ నమ్రతను మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. రైట్ శశి, థ్యాంక్ యూ.